అయితే ఇంకా మీరు ఇప్పుడు వరలక్ష్మి గారితో పాడించడం అనేది ఒక గొప్ప అనుభూతి. ఇంకా రమణమ్మ గారితో కూడా పాడించినట్టుగా విన్నాను. గారితో కూడా ప్రివ్యూట్ ఆల్బమ్స్లో చాలా పాడించానమ్మా. ఏంటన్నది నాకు సరిగ్గా గుర్తులేవు కానీ పర్వాలేదు, అక్కర్లేదు. అది తర్వాత చాలా సినిమాల్లో కూడా ఈ డబ్బింగ్ మూవీస్లో ఆవిడ చేత పాడించాను. తర్వాత ఈ బి వసంత గారు, విజయలక్ష్మి శర్మ గారు అందరూ కూడా పాడేవాడి. ఇప్పుడు పాడుతున్న వాళ్ళలో ఎవరితో పాడించారు మీరు? కొత్త తరంలో మీరు పరిచయం చేసిన వాళ్ళు, బాగా పాపులర్ అయిన వాళ్ళు? లలితా సాగర్ అని ఓ సింగరు, అమ్మాయి విజయవాడ అమ్మాయి. అమ్మాయి చిన్నప్పటి నుంచి అమ్మాయి నాకు 8వ సంవత్సరం నుంచి నాతో కచేరీలు పాడేది. చిన్నప్పటి నుంచి కచేరీలు పాడేది. మాకంటే విజయవాడలో బాగా స్కూల్లో పాడుతున్నప్పుడు అమ్మాయి మారుమూల కూడా తెలుసు. అవునమ్మా, ఉప్పులూరు వాళ్ళ ఇంటి. ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి పాడించి చాలా సినిమాల్లో కూడా పాడించాను. అలాగే మల్లికార్జును ఆవిడ గోపిక చాలా పాడారు నా దగ్గర. ఆ తర్వాత ఇప్పుడు పాడుతున్న గాయకులు అందరి చేత మ్యాక్సిమం పాడించాను నేను. తర్వాత ఈ ఫీల్డ్ ఎలా వెళ్ళిపోయిన తర్వాత ఇవి చేస్తుండగా నాకు హరీష్ జయరాజ్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్, హరీష్ జయరాజ్ అతను నాకు తెలుగు సరిగ్గా రాదు కాబట్టి కొంచెం మీరు నాకు అసిస్టెంట్గా ఉంటారా అని చెప్పి నాకు కబురు చేశారు. అది భువనచంద్ర గారి ద్వారా ఆయనకి తెలిసి నన్ను పిలిపించారు. పిలిపిస్తే వెళ్ళాను. వెళితే ఆయన అప్పుడు ఫస్ట్ మిన్నలే అనే సినిమా తమిళ్లో ఫస్ట్ మూవీ, దాన్ని చెలి అని పేరు పెట్టారు తెలుగులో, చెలి. అందులో చాలా అద్భుతమైన పాటలు ఇవన్నీ చేశారు. అందరు సింగర్స్ చేత పాడించేవాడిని. పాడిస్తుంటే మన క్లాసికల్ సింగర్స్ కూడా ఆయన చక్కగా పాడించేవాడు. అందులో వశీకర నా హృదయముని ఈ పాటలు ఇవన్నీ మొత్తం ఆయన సినిమాలు ఇప్పటి వరకు ఎన్ని చేశారో అన్ని సినిమాలకి నేను వర్క్ చేశాను. అప్పటి నుంచి నన్ను ఆయన వదలలేదు. ఇప్పుడు అసలు మీరు పాటల నుంచి కానీ సినిమా పరిశ్రమ నుంచి కానీ దూరం అయిపోవడానికి మీరేమైనా కొంత కారణం మీకు అనుకున్నారా? అంటే నా పిల్లల భవిష్యత్తు గురించి యాక్చువల్గా అది పిల్లలది సరే, ఇంకా కూడా అంటే పిల్లలతో ఉన్నా కూడా మీరంటే కొంత ఇమడలేకపోయారా? ఇమడలేక ఏం లేదు, అందరూ బాగానే ఉండేవారు. అయితే హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇంకా సినిమా పరిశ్రమ తెలుగంతే కూడా హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇంకా తెలుగు అనేది అక్కడ ఏం లేదు. హైదరాబాద్కి వచ్చి కూడా చేసుకుంటున్నారు కదా కొందరు. హైదరాబాద్ అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అది నేను రాలేదు అంతే తప్ప. హైదరాబాదు వచ్చి ఉంటే నాకు వేరే రకంగా ఉండేది. చాలామంది అడిగారు కూడా, అడిగితే నేను ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాను. అది మనం ఏదైనా అనుకోవచ్చు, అంటే భగవంతుడు ఎంతవరకు ప్రాప్తమో అంతవరకు ఇస్తాడు, అనుకోకపోతే ఉండలేము. తర్వాత హైదరాబాద్ అంటే ఎందుకు మొదటి నుంచి వాతావరణం పడదనే ఒక భ్రమ ఏమంటే దానితోటి నేను అక్కడే తెలుసుకున్నాను. అక్కడే ఉండిపోయాను, చెన్నైలోనే 35 years చెన్నైలోనే ఉండిపోయానమ్మా. ఆ తర్వాత నాకు ఇంకా ఈ అవకాశాలు ఇలా అవుతున్నాయి అనగానే మధ్యలో కొంతమంది నేను అయితే సినీ పరిశ్రమ నుంచి దూరం వెళ్ళలేదండి. నేను మొన్నటిదాకా కూడా సినిమా పరిశ్రమనే నేను అంటే ఇండైరెక్ట్గా, డైరెక్ట్ సినిమాలు కాకపోయినా సినిమాకి సంబంధించినవే చేస్తూ వచ్చాను. తర్వాత ఛానల్స్ వాళ్ళు చాలా సినిమాలు చేసేవారు. ఈ మధ్యకాలంలో అన్ని ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా పాత సినిమాలు ఎక్కడో ఓల్డ్ మూవీస్ కొని వాళ్ళు రైట్స్ రాయించుకుని మళ్ళీ దాన్ని కొత్తగా మళ్ళీ డబ్ చేసి కొత్తగా దాన్ని పాటలు క్రియేట్ చేసి అన్నీ చేసేవాళ్ళు. అలాగే చాలా చేశాను. రామ్ అనే ఆయనకి ఇప్పుడు సునీత వాళ్ళ హస్బెండ్ ఉన్నారే, ఆయనకే దగ్గర 100 సినిమాల దాకా చేసి పెట్టాను. ఆ తర్వాత నేను సత్యనారాయణ గారని గుంటూరు, ఆయనకి దగ్గర ఆయనకు 100 సినిమాలు చేశాను. డైలాగ్స్ ప్లస్ మ్యూజిక్ అదేలేండి. అలా చేస్తూ వాటిల్లో ఎంతోమందికి ఎంకరేజ్మెంట్ విత్ ఇన్ డబ్బింగ్ ఆర్టిస్టులు, సింగర్స్ని కూడా డబ్బింగ్ ఆర్టిస్టులు చేశాను నేను. రమణ వాళ్ళ అమ్మాయి కుసుమ, తర్వాత రాము, తర్వాత ఇంకా ఈ గోపికా పూర్ణిమ, వీళ్ళందరికీ కూడా కార్లు ఇప్పించాను నేను యూనియన్ డబ్బింగ్ దాంట్లో. ఖాళీగా ఉన్నప్పుడు డబ్బింగ్ చెప్తూ ఉండండి అని చెప్పి ఈ అమ్మాయి కూడా అప్పట్లో డబ్బింగ్ చెప్పేది, మన సునీత. డబ్బింగ్ చాలా సినిమాలు చెప్పారు. అప్పుడు అక్కడ మేము డబ్బింగ్ సినిమాలు ఫస్ట్ మా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ చేసేవారు. అవన్నీ చెప్పించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాక బాగా స్థిరపడింది. హైదరాబాద్ ఎప్పుడైతే మారిందో అందరూ కొంచెం ఇదయ్యారు. చెన్నైలో ఉండగా అందరికీ తక్కువ వచ్చేది, డబ్బు తక్కువగా ఉండేది, వర్క్ కొంచెం ఇదిగా ఉండేది. కానీ ఆ రోజుల్లో అదే గొప్పగా ఉండేది.
మరి ఈ రోజున అందరూ ఆ పాత కొంతమంది మర్చిపోతూ ఉంటారు పాత జ్ఞాపకాలు, కొంతమంది చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మాలాంటి పెద్దవాళ్ళకి మేము చేసినవి మేము చెప్పుకోలేము. ఎందుకంటే ఇంతమందికి చేసాం, అంతమందికి చేసాం మేము చెప్పక్కర్లేదు. చెప్పుకుంటే బాగుంటుంది కూడా. మీ దగ్గర వాళ్ళు చెప్పాలి కానీ మీ పేరు మీరు చెప్పుకోకూడదు. ఇప్పుడు అదే తమిళియన్ అతను ఉన్నాడు, నేను చెప్పిన ఏ స్టేజ్ ఎక్కినా ఫస్ట్ నాకు ఎలా అవకాశం వచ్చిందో అతను నా గురించి చెప్పకుండా అసలు ఏ పాట పాడ్డు. ఎవరన్నారు పేరు? మన కార్తికేయన్. ఎవరు అన్నారు ఆయన? కార్తికేయన్. అలాగే రాము, వీళ్ళందరూ కూడా మర్చిపోరండి మనం చేసినటువంటి ఇది. చాలామంది ఉన్నారు. అలాగే ఇప్పుడు మీరు చిన్న మాట అడ్డొస్తున్నానంటే మర్చిపోవడం అనే మాటకి చెప్తున్నాను. నేను ఫస్ట్గా ఇక్కడ నేను గుర్తు చేసుకోవాల్సింది ఆదిలాబాద్ జిల్లా మాసాయిపేటకి చెందిన గంగారాం అనే వ్యక్తిని. అసలు ఫస్ట్ మీకు పరిచయం చేసిన కారణం ఆయన ఎవరు, గంగారాం అనేది వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. మాకు తెలియదు సార్ మీకులాగే. నా ఫోన్ నెంబరు ఎలా సంపాదించాను, నేను సంపాదించి పెట్టించాను నెంబర్. అది ఒకరోజు ఫోన్ వచ్చిందమ్మా నాకు. నేను గంగారామని మాట్లాడుతున్నానండి, ఏదో జానపద గీతాలు అవి పాడుతుంటాను, మాది నిర్మల్ అని చెప్పారు ఆయన. అదే నిర్మల్ దగ్గర మాసాయిపేట. సార్ ఏంటండి అని అడిగాను. అడిగితే ఆయన మాట తీరు అది కూడా చాలా స్వచ్ఛతగా, చాలా స్పష్టంగా, సార్ నేనేదో చిన్న గాయకుడిని అని మొదలెట్టారు ఆయన. సార్ నేను చెప్పాను ఒకటే, గాయకుల్లో చిన్న పెద్ద అనేది ఉండదండి, వాళ్ళ తలరాతను బట్టి మంచి మంచి అవకాశాలు వస్తాయి, కొన్ని రావు. దాని గురించి మనం చిన్న పెద్ద అని క్యాల్కులేట్ చేయలేమండి. ముఖే సరస్వతి. కాబట్టి మీరు కించపరచుకోవద్దు. ఏ మట్టిలో మాణిక్యం అంటే, అబ్బా ఏం చెప్పారండి మట్టిలో మాణిక్యం అని సుశీలమ్మ గారు ఇదే మాట అన్నారండి అన్నారు. మీరెవరో నేను చూడలేదండి, కానీ మీ మాటను బట్టి చెప్తున్నాను. మీరు ఒక పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడి మళ్ళీ మమ్మల్ని జనాలకి పరిచయం చేయాలనే తపనతోటి మమ్మల్ని జనాలు మర్చిపోకూడదు, మీరు ఎవరో గుర్తు చేసుకోవాలి, మీరు ఇన్ని పాటలు పాడారు, ఇంత చేశారు, ఇన్ని పాడారు, ఇన్ని మ్యూజిక్ డైరెక్షన్లు చేశారు అని తాపత్రయంతో అతను చాలామందికి నా గురించి చెప్పడం, అలాగే మీకు చెప్పడం. ఆయన గంగారామ గారికి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. రోజు నాకు ఆ పరిచయం దగ్గర నుంచి రోజు ఫోన్ చేస్తారు. చేసి అటు సుశీలమ్మ గారి చేత మాట్లాడించారు. ఆవిడ మింజమూరి కృష్ణమూర్తి గారు మిమ్మల్ని ఎలా మర్చిపోతానని మనం ఎన్ని చేసామని ఆవిడ చెప్పగానే నేను స్టన్ అయిపోయాను. ఓ రోజు ఫోన్ చేసి నాకు ఆయన ఇచ్చి సుశీలమ్మ గారు మాట్లాడతారట చూడండి మీతోటని. ఆవిడ 90 ఏళ్ల వయసులో నన్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఆవిడకి లేదు, కానీ ఆవిడ ఎంత చక్కగా మాట్లాడారో. ఎందుకంటే కృష్ణమూర్తి గారు మనం చేసినవి అన్నీ కాదండి అని. ఎందుకంటే నేను ఏం సినిమా చేసినా సుశీలమ్మ గారు లేకుండా నేను పాడించేవాడిని కాదు. తర్వాత నేను ఆల్బమ్స్ చేసిన ఆవిడ చేత పాడించుకునేవాడిని, వాణిజీరమ్మ గారి చేత. అప్పట్లో మూడు త్రిమూర్తులులాగా ముగ్గురు ఉండేవారు, వాణిజీరమ్మ గారు, సుశీల గారు, జానకి గారు. చిత్ర తర్వాత వచ్చారు. చిత్ర చేత కూడా నెంబర్ ఆఫ్ ఇది మనం పాడించాను. ఆ తర్వాత సుజాత అని ఆవిడ కూడా చాలా పాడింది నా దగ్గర. సుజాత వాళ్ళ అమ్మాయి చేత కూడా పాడించాను చాలాను. సో ఇన్ని జనరేషన్స్ చూస్తూ వచ్చామండి.